మన పండగల్ని చూస్తే పైకి కనిపించే కొన్ని ఆచారాల వెనుక చాలా లోతైన అర్థాలుంటాయి కదా. ఉదాహరణకి సంక్రాంతినే తీసుకుందాం. పాత సామాన్లు మంటల్లో వేయడం, దానాలు చేయడం, పశువుల్ని పూజించడం, ఇవి జస్ట్ కొన్ని రిచువల్స్ అనుకుంటాం. కాని అసలు విషయం ఏంటంటే ఇది మనల్ని, మన ప్రపంచాన్ని మొత్తాన్ని రీఛార్జ్ చేసే ఒక 3 రోజుల జర్నీ అనమాట. సో ఈరోజు సంక్రాంతి వెనుక ఉన్న స్పిరిచువల్ మీనింగ్ని కలిసి తెలుసుకుందాం. అవును, ఒక్కసారి ఆలోచించండి. ఒక పండగ కేవలం 3 రోజుల్లో మన లైఫ్నే కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మార్చేయగలదంటే నమ్మగలమా? అసలు అదెలా సాధ్యం? ఆ 3 రోజుల ప్రయాణమేంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్. సో మన ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఫస్ట్ స్టెప్ భోగి. ఏదైనా పెద్ద మార్పు రావాలంటే అదెప్పుడూ మనతోనే మొదలవ్వాలి గదా. భోగి చేసేది అదే. ఇది మనల్ని మనం క్లీన్ చేసుకునే ప్రాసెస్కి ఫస్ట్ స్టెప్ అనమాట. చాలామంది పండగంటే కొత్తవి కొనుక్కోవడం, కొత్తగా అలంకరించుకోవడం అనుకుంటారు. కానీ సంక్రాంతికున్న స్పెషాలిటీ ఏంటంటే ఇది కొత్తది యాడ్ చేసుకోవడంతో కాదు, పాతదాన్ని వదిలించుకోవడంతో స్టార్ట్ అవుతుంది. అదే భోగి. మన ఇంట్లో ఉన్న చెత్తనే కాదు, మన మనసులో పేరుకుపోయిన పనికిరాని ఆలోచనలు, నెగిటివ్ ఫీలింగ్స్, వాటన్నిటినీ బయటపడేయడమే భోగిలో మనం చేసే మొదటి పని. భోగి మంటలంటే కేవలం చలికి వెచ్చదనం కోసం వేసుకునే మంటలు కాదనమాట. అదొక సింబాలిక్ యాక్ట్. ఆ మంటల్లో మనం వేసేది పాత వస్తువుల్ని మాత్రమే కాదు, మనలో పేరుకుపోయిన చెడుని, మన అహాన్ని, మనల్ని వెనక్కి లాగుతున్న పాత బాధల్ని, వీటన్నింటినీ ఆ మంటల్లో వేసి బూడిన చేస్తున్నాం. అలా నెగటివిటీ అంతా పోయాక ఇక మనసులో మిగిలేదేంటి? ప్రశాంతత, ఆనందం. వాటికి చోటు కల్పించడమే ఆ మంటల ఉద్దేశం. భోగిమంటల ముఖ్య ఉద్దేశ్యం మానసిక శాంతిని, ఇంకా లోతైన ఆనందాన్ని తీసుకురావడమే. ఎంత బాగా చెప్పారో చూడండి. నిజమే కదా, మనల్ని బరువుగా మార్చే పాత సామానుని వదిలించుకున్నప్పుడే కదా మనసుకు నిజమైన ఫ్రీడమ్, ప్రశాంతత దొరికేది. ఓకే, ఫస్ట్ స్టెప్ కంప్లీట్. మనల్ని మనం శుభ్రం చేసుకున్నాం. ఇప్పుడు మన ఫోకస్ మన నుంచి బయటి ప్రపంచం వైపుకి షిఫ్ట్ అవుతుంది. ఇక రెండో రోజు అసలైన సంక్రాంతి. ఈరోజు మనల్ని విశ్వంతో, మన చుట్టూ ఉన్న సొసైటీతో కనెక్ట్ చేస్తుంది. సంక్రాంతికి కేవలం సాంస్కృతిక ప్రాముఖ్యతే కాదు, ఆస్ట్రనామికల్ అంటే ఒక ఖగోళ ప్రాముఖ్యత కూడా ఉంది. సైంటిఫిక్గా చెప్పాలంటే ఈ రోజునుంచే సూర్యుడు తన నార్త్వర్డ్ జర్నీ అంటే ఉత్తర దిశా ప్రయాణాన్ని మొదలుపెడతాడు. దీన్నే మనం ఉత్తరాయణం అంటాం. మన వేద సంప్రదాయం ప్రకారం ఈ 6 నెలల కాలాన్ని దేవతల పగటి కాలంగా భావిస్తారు. అందుకే ఈ టైంలో చేసే ఏ చిన్న మంచి పనికైనా సరే కొన్ని 100 రెట్ల ఫలితముంటుందని మన నమ్మకం. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సూర్యుడి దక్షిణ ప్రయాణం అంటే దక్షిణాయనం దేవతలకు రాత్రి లాంటిది. అదే ఉత్తర దిశ ప్రయాణం అంటే ఉత్తరాయణం దేవతలకు పగలు లాంటిది. అందుకే సంక్రాంతితో స్టార్ట్ అయ్యే ఈ ఉత్తరాయణం స్పిరిచువల్గా, ధార్మికంగా చాలా పవర్ఫుల్ టైం అన్నమాట. మరి ఇంతటి పవిత్రమైన, శక్తివంతమైన టైంలో మనం చెయ్యాల్సిన అత్యంత ముఖ్యమైన పని ఏంటి? అదే దానం, ఇవ్వటం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే త్యాగానికి, దానధర్మాలకు మామూలు రోజుల్లో కన్నా చాలా ఎక్కువ శక్తి ఉంటుందని అంటారు. మన శాస్త్రాల్లో ఒక అద్భుతమైన మాట ఉంది, త్యాగేనైకే అమృతత్వమానొష్యు. దీని అర్థమేంటంటే నిస్వార్థమైన త్యాగం లేదా దానం ద్వారా మాత్రమే అమరత్వాన్ని పొందగలం. చూడండి, దానం చేయడమంటే మన దగ్గరున్నదేదో వదిలేసుకోవడం కాదు, దాని ద్వారా మనం ఒక ఉన్నతమైన స్థితిని అందుకుంటున్నామన్నమాట. ఇవ్వడంలోనే అసలైన ఆనందం పొందడం దాగి ఉంది. సరే, దానం చెయ్యాలి అన్నాం. మరి ఎవరికి చెయ్యాలి? సంక్రాంతి రోజు మన సేవ ఎవరికి అందాలి? ఫస్ట్ ఇంటికొచ్చిన అతిథులకు, తర్వాత మన పితృదేవతలకు, ఇంకా అవసరంలో ఉన్నవాళ్లకు. వీళ్లందరికీ చేసే సేవ డైరెక్ట్గా ఆ దేవుడికి చేసినట్లే లెక్క. అతిథి దేవోభవ, ఇది మనందరికీ తెలిసిన మాటే. కానే ఇది జస్ట్ ఒక మాట కాదు, మన కల్చర్కి ఫౌండేషన్. ముఖ్యంగా సంక్రాంతి లాంటి పవిత్రమైన రోజున మనింటికి ఎవరొచ్చినా వాళ్లని సాక్షాత్తు భగవంతుడి స్వరూపంగా భావించి సేవ చెయ్యాలి. రైట్. ఇక మన 3 రోజుల జర్నీలో ఫైనల్ స్టెప్కి వచ్చేశాం. 3వ రోజు కనుమ. ఫస్ట్ మనల్ని మనం క్లీన్ చేసుకున్నాం, తర్వాత సొసైటీకి సేవ చేశాం. ఇప్పుడు మన కనెక్షన్ సర్కిల్ ఇంకా పెద్దదవుతోంది. మనతో పాటు ఈ భూమి మీద బతుకుతున్న ప్రకృతిని, జీవరాశుల్ని గౌరవించే సమయమిది. ఒక్కసారి ఈ 3 రోజుల ఫ్లోలో ఉన్న లాజిక్ గమనించండి. ఫస్ట్ మనల్ని మనం బాగుచేసుకోవటం, తర్వాత సమాజానికి మనవంతు సేవ చేయటం, ఆ తర్వాత మనందరికీ జీవాన్నిచ్చే ప్రకృతికి థ్యాంక్స్ చెప్పటం.
ఇది కదా ఒక కంప్లీట్ హోలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటే. ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో కదా ఈ పండగని. అందుకే కనుమ రోజు ముఖ్యంగా పశువులకి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఎందుకంటే వ్యవసాయంలో మన అభివృద్ధిలో అవి కూడా మనతో పాటే కష్టపడతాయి. సో అవి కేవలం జంతువులు కాదు, మన లైఫ్లో పార్ట్నర్స్. ఆ విషయాన్ని గుర్తించి వాటిని గౌరవించే ఒక స్పెషల్ డే ఈ కనుమ. సో చూశారు కదా, భోగి, సంక్రాంతి, కనుమ ఇవి 3 వేర్వేరు రోజులు, వేర్వేరు ఆచారాలు కావు. ఇదంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒకే జర్నీ. భోగితో మన దగ్గర మొదలై సంక్రాంతి నాడు సమాజానికి విస్తరించి కనుమ రోజున ప్రకృతితో కనెక్ట్ అయ్యే ఒక కంప్లీట్ రీఛార్జ్ ప్రాసెస్ అన్నమాట. మనల్ని మన నుంచి విశ్వం వరకు రీఫ్రెష్ చేసే ఒక అద్భుతమైన ప్రయాణం. పండుగ 3 రోజుల్లో అయిపోవచ్చు, కానీ ఈ రీఛార్జ్ ప్రాసెస్, ఈ పునరుద్ధరణ అనేది కంటిన్యూ అవ్వాలి. ఈ సంక్రాంతి మనకు నేర్పిన ఈ లెసన్తో ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న అడుగుదాం. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేసినట్టు ఈరోజు మన జీవితంలో నుంచి మనం ఏ పాతదాన్ని, ఏ నెగటివ్ ఆలోచనని వదిలి